రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బాల్క సుమన్ మంచిర్యాల సభలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక బహిరంగంగా మీడియా సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్పు తీసుకుని కొడతానడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఒక చట్టసభలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధిలో పనిచేసినటువంటి వీళ్ళు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాం, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని 204, 506 అనే అనేకమైనటువంటి సెక్షన్ల కింద నమోదు చేయాలని పోలీసు వారిని కోరుతా ఉన్నాం. బాల్క సుమన్ అనే ఒక వ్యక్తి ఒక నీచమైన ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తూ కేసీఆర్ దగ్గర మోకరిల్లి కేసీఆర్ కుటుంబానికి తినేసిన బొక్కలు నమిలే బాల్క సుమన్ ఇలా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అవాకులు చివాకులు వెళ్తే తెలంగాణ సమాజం ఊరుకోదు, తన్ని తరుముతాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిస్టర్ బాల్క సుమన్, ఇవాళ చెన్నూరులో నీ అరాచకాలు నీ ప్రవర్తన బాలేకనే అక్కడ రాజకీయ సమాధి చేశారు. సమాధి చేసినా కూడా నీలో ఎక్కడ కూడా మార్పు లేక ఇవాళ ముఖ్యమంత్రి పైన అవాకులు చివాకులు పిలిచి మళ్ళొకసారి రాష్ట్రంలో ఒక సంచలనాలు సృష్టించాలి, రాష్ట్రంలో ఒకసారి మళ్ళొకసారి పత్రికలలో లేకపోతే టీవీలలో కనపడాలని ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని తిట్టడం నీ ఆంతర్యం ఏమిటని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. బిడ్డ, ఇలాంటి పిచ్చి పిచ్చి వాక్యాలు చేస్తే తెలంగాణ సమాజమే కాదు యూనివర్సిటీ విద్యార్థి లోకం కూడా ఊరుకోదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నీ ప్రవర్తన గతంలో నీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి, మహిళలు వేధించినటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ గతంలో ఇక్కడ మాట్లాడితే యూనివర్సిటీలో విద్యార్థి నాయకుల్ని కొట్టించినటువంటి చరిత్ర కూడా నీకుంది బిడ్డ. అవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఒక లేఖ రాయబోతా ఉన్నాం. నీ అరాచకాలు, నీ బాగోతాలు, నీ రాసలీలలు మొత్తం కూడా బయటకు తీసి నిన్ను జైలుకు పంపించే ప్రయత్నం చేయకపోతే మా పేరే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ అరాచకాల మీద మొత్తం కూడా ఎఫ్ఐఆర్ అమలు చేసి గతంలో నీ బాధితులను అందరినీ తీసుకొచ్చి ఇవాళ విచారణ జరిపించి నీ పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబోతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం, ఇలాంటి చీరబుడులు, ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి క్యారెక్టర్లెస్ గాళ్లను ఇవాళ మనం చట్టసభల్లో ఎన్నుకున్నందుకు ఇవాళ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము కోరుతా ఉన్నాం, ఇలాంటి చిల్లరగాళ్ళు రాజకీయ వేషం వేసుకొని తిరిగే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళు జైళ్లలో ఉండాలి, ప్రజాప్రతినిధులు కాదు, వీళ్ళు జైళ్లలో ఉండాలి, స్టేషన్లలో ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. 24 గంటల్లో క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నిన్ను ఓయికు తీసుకొచ్చి ఇవాళ ముక్కు నేలకు రాపిస్తాం బిడ్డ. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులే కాదు ఎవడు ముఖ్యమంత్రి మీద మాట్లాడినా కూడా ఖబర్దార్, ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇవాళ పోలీసు వారు కోరుతా ఉన్నాం, 24 గంటల్లో బాల్క సుమన్ అరెస్ట్ చేసి ఇలా ఓయూ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలని కూడా మేము పోలీసు వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ నాయకుల మీద ఎవరు మాట్లాడినా కూడా తెలంగాణ సమాజం, విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరు కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ 24 గంటల్లో అరెస్ట్ చేసి బాల్క సుమన్ జైలుకు పంపాలని మేము ఓయూ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.